తీసుకుందాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ మాట్లాడడానికి. సో నిన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం చూసా, కొంత సుగాలి ప్రీతి ఆ అమ్మాయికి సంబంధించిన బాధితురాలకు సంబంధించిన అంశం పైన. సో ఆ ఇష్యూతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది సార్? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు న్యాయం చేయాలి? ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరు చేయలేకపోతున్నారు? ఏంటి మీకేమనిపిస్తుంది ఆ ఇష్యూ పైన? నేను స్ట్రైట్ పాయింట్ తోటి చెప్పాలి అంటే నరసింహరావు గారు, దీన్ని రాజకీయం చేసి 2017లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనొచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి బహుశా జనసేన, అఫీషియల్ గా గవర్నమెంట్ లో లేకపోయినప్పటికీ కూడా జనసేన కూడా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు భాగస్వామిగా, లాస్ట్ లో ఏదో గొడవలు వచ్చినాయి కానీ మొదట్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి సఖ్యతగానే ఉన్నారు. వాళ్ళు ఓట్లేయమని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రెండు పార్టీలు కలయికతోనే ఆ ప్రభుత్వం అప్పటి వరకు ఉంది అని అయితే భావిస్తున్నాను. సో ఆ 2017లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో అప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నిందితులను కాపాడటంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకంటే వాళ్ళప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఓకే. సబ్సిక్వెంట్ గా 2017లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి రాజకీయ రంగు తీసుకొచ్చి నిందితులను కాపాడటంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖులు, ఇంక్లూడింగ్ నేను, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని కాపాడటంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడని నేను చెప్పగలను. ఐ కెన్ సే. ఆన్ వాట్ బేసిస్? ఎందుకంటే ఆన్ వాట్ బేసిస్ అంటే వాళ్ళంతా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. అక్యూజ్డ్ వాళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. చాలా సీనియర్ తెలుగుదేశం లీడర్స్ వాళ్ళు అప్పటికే ఆ స్టేట్, ఆ డిస్ట్రిక్ట్ లో. అందువల్ల బాధితుల యొక్క ఎఫర్ట్స్ ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళాలా. సో జరగాల్సిన అనర్థం అంతా 2017-19 మధ్యలోనే జరిగిపోయింది. ఓకే. సో సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ ప్రాపర్ గా కలెక్ట్ చేయకపోవటం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయకపోవటం కానీ, లేకపోతే ఆ పాప ఎక్కడైతే హాస్టల్లో చనిపోయిందో హ్యాంగింగ్ వేసుకొని అక్కడ మెటీరియల్ గ్యాదర్ చేయటంలో కానీ జరగాల్సినటువంటి అనర్థం అంతా ఆ 2 సంవత్సరాల్లో ఛార్జ్ షీట్ వేసే సందర్భంలోనే జరిగిపోయింది. ఓకే. మీరు నమ్మరు, ఛార్జ్ షీట్ చూస్తే ఒకే ఒక పేజీ ఉంటుంది ఛార్జ్ షీట్. అవునా? పోలీస్ ఛార్జ్ షీట్ ఒకే ఒక పేజీ. 302 మర్డర్ కేసులో 302లో ఒకే ఒక పేజీ ఉంటుంది. ఈ పేజీలో ఎంత డెలిబరేట్ గా పోలీసులు రాస్తారు అంటే, పలానా పాప హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది, మాకు కంప్లైంట్ వచ్చింది, మేము చూసాము, ఇదిగో ఈ పాప చనిపోవడానికి ఈ 3 నిందితులు కారణమని 4 లైన్లు తప్ప ఛార్జ్ షీట్ లో ఒక్క ఎవిడెన్స్ కూడా కనిపించుతుంది. అదేంటి సార్? వాట్ ఇన్వెస్టిగేషన్ అండి. నో సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసింది ఉండదు, ఎవిడెన్స్ ఉండదు, సాక్షులు ఉండరు, ఎవ్వరు ఉండరు ఛార్జ్ షీట్ లో. సింపుల్ 1 పేజ్ ఛార్జ్ షీట్ వేసేసి అసలు మీకు ఛార్జ్ షీట్ చూడగానే నిందితులు కొట్టే విచారణ అవసరం లేకుండా అంత వేగ్ గా ఉంటుంది ఛార్జ్ షీట్ ఈ కేసులో. సో ఛార్జ్ షీట్ వేయటంలో, ఛార్జ్ షీట్ అలా వేయించుకోవటంలో పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు నిందితులు నాకున్న అవగాహన ప్రకారం. 2019 తర్వాత బాధితులకి నిజమైనటువంటి న్యాయం చేయటంలో అసలు జరగాల్సిన అనర్థం ఏమో తెలుగుదేశం పార్టీ చేసింది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం చేశారు, 2019 వరకు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు 2019లో వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో వైసీపీలో ఎప్పుడైతే వీళ్ళు జాయిన్ అయిపోయినారో వీళ్ళకి వైసీపీ నాయకులు అండదండలు దొరికింది. ఓకే. సో వైసీపీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి బాధితులకి పరిహారం ఇవ్వటంలో చూపించినటువంటి శ్రద్ధ నిందితులను పట్టుకోవడంలో చూపించారు. సో ఇప్పుడు ఈ సిబిఐకి ఇస్తూ 2020లో జీవో ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇప్పుడు
ఒక బాధితురాలు ఒక పాప చనిపోయిందండి. ఒక పాప అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తోటి చనిపోయినప్పుడు మీరు ఒక పేజీ ఛార్జ్ షీట్ ఎట్లా వేస్తారు? కనీసం నిందితులు తరపున ఏ విధంగా నిందితుల మెడికల్ రికార్డు, నిందితులకు సంబంధించినటువంటి పొటెన్సీ టెస్ట్, లేకపోతే ఐ విట్నెసెస్, పాప మెడికల్ రికార్డులు ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచాలి. అవేమి లేకుండా 1 పేజీ ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? బాధితులకు డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వటం, ఒక 5 ఎకరాల పొలం ఇవ్వటం తోటే సరిపోయింది. దురదృష్టవశాత్తు నేను ఈ కేసుని దురదృష్టమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో 2019 మిడ్ లో నా దగ్గరకు వచ్చింది కేసు. నా దగ్గరకు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి దీన్ని అప్పచెప్పాలి అని మొత్తం దాన్ని బాధితులను మాట్లాడి అంతా చేసి హైకోర్టులో కేసు వేసి దాని మీద సిబిఐ మీద ప్రెజర్ తీసుకొచ్చి సబ్సిక్వెంట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు హైకోర్టులో కౌంటర్ వేసి సో ఓవరాల్ గా సిబిఐ ఈ 1 పేజీ ఛార్జ్ షీట్ చూసింది. నెంబర్ 1. నెంబర్ 2, సీన్ ఆఫ్ అఫెన్స్ లో 2017లో జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఏ మెటీరియల్ కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయలేరు సీన్ ని, మెడికల్ రికార్డ్స్ ని కలెక్ట్ చేయలేరు. ఎవరైతే ఇప్పుడు ఎవిడెన్స్ ఆ సందర్భంలో ఎవిడెన్స్ ఉందో ఇనీషియల్ డేస్ లో సీన్ ఆఫ్ అఫెన్స్ కరప్ట్ అవ్వక ముందే వెళ్ళి గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ చాలా ప్రైమరీ ఫేసీ ఎవిడెన్స్. సో ఇలాంటి ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయడంలో అప్పుడు పోలీసులు విఫలం చెందారు కాబట్టి 2021లోనో 22లోనో మేము వెళ్ళి ఏం చేస్తామని సిబిఐ చేతులు ఎత్తేసారు. సిబిఐ కేసు తీసుకోవడానికి కారణం అదే. అబ్సల్యూట్లీ దీంట్లో ఒకవేళ తీసుకున్నా రేపొద్దున కోర్టులో ప్రూవ్ చేయడంలో సిబిఐ నిలబడదు. సో ఖచ్చితంగా మాకు ఈ విధమైనటువంటి ఎవిడెన్స్ లేని కారణంగా ఇప్పుడు మేము వెళ్ళి ఏం చేయగలుగుతాము? ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం కరప్ట్ అయిపోయింది, బిల్డింగ్ అన్ని డెమాలిష్ అయిపోయింది, నిందితులందరూ పొటెన్సీ టెస్ట్ లేదు, బాధితురాలకి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి మెడికల్ టెస్ట్ లేవు. సో కొన్ని జరగాల్సిన యాక్టివిటీస్ అన్ని జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మేము తీసుకున్నా కూడా దాంట్లో ఏం చేయలేమనేటువంటి ప్రాథమికమైన నిర్ధారణకు సిబిఐ వచ్చి దే ఆర్ నాట్ టేకింగ్ అప్ ద కేస్. సో ఈ సందర్భంలో మేము ఎంటర్ అయిన తర్వాత కొంత దీన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో చిన్నపిల్లల మరణాన్ని కూడా వాడుకునేటువంటి ఒక దురదృష్టకరమైన ఆలోచనతో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంటర్ అయింది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ పార్టీకి మైలేజ్ రావడానికి ఈ ఇన్సిడెంట్ చాలా చాలా ఉపయోగపడింది. సుగాలి ప్రీతి చాలా హడావుడి చేశారు, ప్రతి చోట అదే మాట్లాడారు, చాలా హడావుడి చేశారు. ఎందుకు ఉపయోగపడింది అంటే ఇప్పుడు వాళ్ళ మదరు దివ్యాంగురాలు, అంటే 2 కాళ్ళు ఆవిడకి పోలియో పాపం అన్ఫార్చునేట్. వీళ్ళు ట్రైబల్ కి సంబంధించినటువంటి. సో పవన్ కళ్యాణ్ కి లడ్డూ లాగా దొరికింది విషయం. లడ్డూ లాగా దొరికి ఈ పాప కోసం ఏ రోజు కనీసం సీరియస్ గా ఎఫర్ట్ పెట్టని పవన్ కళ్యాణ్ దీన్ని పొలిటికల్ గా వాడుకోవాలని జనసేన పార్టీ మొత్తాన్ని యాక్టివేట్ చేసి నాకు తెలిసి ఒక 2-3 లక్షల మంది తోటి కేవలం సొగాలి ప్రీతి కోసమే 2-3 లక్షల మంది తోటి కర్నూలులో పెద్ద సభ జరిపించారు. ప్రతి సందర్భంలో ఆమెను కలవటం, ఆమె ఇతన్ని కలవటం, ఈయన పొలిటికల్ స్టార్ అవటం తోటి పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం. సో సహజంగానే జగన్మోహన్ రెడ్డికి దానికి కౌంటర్ ఇవ్వగలిగిన అవకాశం ఆయనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనిని కూడా చెప్పుకోలేని దురదృష్టమైన పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పొగరు, ఆ తల పొగరు దిగదు, సహజంగానే దిగదు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దీన్ని పొలిటికల్ గా మైలేజ్ తీసుకొని సుగాలి ప్రీతి అంశం, చిగాలి ప్రీతి అంశం అని, అసలు ఇది జరిగింది 2017లో అన్న విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారు. దీని జరగటానికి కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నిందితులతో కొమ్మక్కయ్యారన్న విషయము మర్చిపోయారు. సో దీని మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పోరాటం సో ఖచ్చితంగా ఒక పొలిటికల్ మైలేజ్ కు తీసుకొచ్చి 2024లో ఒక ప్రధానమైనటువంటి పొలిటికల్ ఎజెండాగా ఇది పవన్ కళ్యాణ్ కి ఉపయోగపడింది. సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్లిపోయి మొన్న బాధితులు, మహిళలు, తల్లిదండ్రులు వెళ్ళి కలిసినప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇచ్చినటువంటి కేసు ఇడిదిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చింది అంటే ఈయనేమో అనితా గారికి రాయటం, అనితా గారేమో ఒక గంట సేపు ఆమెను కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి, బిస్కెట్ ఇచ్చి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చినటువంటి కేసుని ది గ్రేట్ సిఐడికి మళ్ళీ ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి మీరు గుంటూరు వెళ్ళి కార్యాలయంలో వెళ్ళమడమా, సిఐడి వాళ్ళు మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారని మళ్ళీ సిఐడి వాళ్ళకి రాశారు. ఇప్పుడు సిఐడి వాళ్ళు వెళ్ళి పొడిచేది ఏముంది అక్కడ? సిబిఐ చేయలేంది కొత్తగా.
సిబిఐఏ నేను చేయలేను, సిబిఐకి ఆల్రెడీ వెళ్ళింది కేసు. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అధికారంలో ఉన్న ఈ మూడు పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెప్పి సిబిఐకి ఒక హోమ్ మినిస్టర్ తో ఒక మాట చెప్పించి ఇన్వెస్టిగేషన్ దాన్ని ఇచ్చినటువంటి జీవోని యాక్సెప్ట్ చేయించండి. రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే కదా, రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే. కేంద్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ. మరి వీళ్ళందరినీ సంధానం చేయగలిగినటువంటి మనగాడు ఒకే ఒక్కడు రాష్ట్రంలోనికి ఉప ముఖ్యమంత్రి, మరి హిందూ ధర్మాన్ని పరిరక్షించగలిగినటువంటి ఒక దైవ రక్షకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం? అండ్ దట్ he was the parent of the issue. ఎగ్జాక్ట్లీ మనం he has taken initiation. ఇది నేను టేకప్ చేసినప్పుడు ఎవరికి రాష్ట్రంలో తెలియలే, కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చి ఇష్యూని టేకప్ చేశారో ఇది రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ అయింది. బికాస్ ఆయనకున్నటువంటి పొలిటికల్ డైమెన్షన్ కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి స్టార్డమ్ కావచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు దాన్ని పట్టించుకోకపోతే కూడా అదే స్థాయిలో ఆయనకి నెగిటివ్ కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ తీసుకొచ్చాడు, ఏదో చేస్తున్నారు, ఏం చేయలేదు అని నెగిటివ్ కూడా అవుతుంది నిజానికి రాజకీయంగా. You can't breathe cold and hot the same breath కదా. See, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. నువ్వేమో పొలిటికల్ గా దీన్ని వాడుకున్నావు, ఈ రోజేమో వాళ్ళని పక్కన పెడేశారు. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఎవరు ఇప్పుడు వాళ్ళకి సహకారం చేస్తారు? బాధితులకి పవన్ కళ్యాణ్ గత 10 నెలలు అవుతున్నా కూడా అధికారంలోకి వచ్చి ఇంకో 2 నెలలు, జూన్ నెలలో వచ్చేసరికి ఇంకో 2 నెలలు పోతే 1 year అయిపోతుంది. సో 12 నెలలు అయిపోయినప్పటికీ కూడా కూడా ఈ కేసు ముందుకు వెళ్ళలేదు అంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, జాతికి, మహిళా జాతికి, ట్రైబల్ పీపుల్ కి ఏ సమాధానం చెప్తాడు? ఎందుకు అంటే మీరు దీని మీద చేసినంత రాజకీయం అంటే ఎంత దుర్మార్గం అంటేనండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసిన రాజకీయాలు, ఆయన మాట్లాడిన మాటలు వింటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని అసహించుకునే పరిస్థితి ఉంటుంది. 3,000 మంది మిస్ అయిన చోట 36,000 మంది మిస్ అయ్యారు అని ఆడపిల్లల మీద రాజకీయం. సుగాలి ప్రీతి కేసు రాగానే మొట్టమొదటిసారిగా నేను సుగాలి ప్రీతి కేసు తీసుకుంటానని చెప్పి ఈ రోజు సంవత్సరం అంచుమించి 10 నెలలు అవుతున్నా కూడా సుగాలి ప్రీతి కేసు ఇంచు కూడా కదిలించకపోవటం రాజకీయం. ఇవేం పెద్ద బ్రహ్మాండాలు కాదు కదా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఒక పాపకు సంబంధించి ఎక్కడో కాశ్మీర్ లో ఉంది అని చెప్పేసి ఆ పాప ట్రేస్ చేస్తే అక్కడికి హెలికాప్టర్ వేయించి ఆ పల్లెల్ని ఇద్దరిని మిస్సింగ్ గర్ల్ అని ఒక పాపను తీసుకొస్తే ఒక సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోయింది. అవును, తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ దెబ్బకి పవన్ కళ్యాణ్ తలుచుకుంటే చరిత్ర మారుతుంది, జీవితాలు మారిపోతాయి అని చెప్పేసి ఒక్క పాప అంటే ఎలా ఉంటుందో చూడండి సమాజం. నరసింహరావు గారు, మనం 100 మంచి పనులు చేస్తే ప్రపంచానికి తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేశాడంట, పోలీసులు వెళ్ళి ఎక్కడో కాశ్మీర్ లో ఉంటే హెలికాప్టర్ వేసుకుని పిల్లల్ని తీసుకొచ్చారంట. రాష్ట్రంలో ఇప్పటి వరకు మిస్ అయిపోయినటువంటి నెలకు 3,000 మంది పిల్లలు మిస్ అవుతున్నారు. 10 నెలలకి 30,000 మంది పిల్లలు ఆల్రెడీ మిస్ అయిపోయినారు. దాంట్లో 15,000 మందో 10,000 మందో ట్రేస్ అయ్యారు, ఇంకా 20,000 మంది ట్రేస్ కాలేదన్న విషయం ఎవరు గుర్తులే. ఒక్క పాపనికి ఎవరినో పరిరక్షించాడని చెప్పేసి జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అసలు రాష్ట్రంలో ఊదర కొట్టి పడేస్తుంటే మరి పృషువాలి ప్రీతి గురించి ఎందుకు జనసైకులు మాట్లాడాలి కదా? నిజానికి దీన్ని మాట్లాడితే ప్రీతి గురించి ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడరు? ఆ పాపకి ఎందుకు న్యాయం చేయడం లేదని డిబేట్లో కూర్చొని మాట్లాడేటువంటి సొల్లు కబుర్లు మాట్లాడేటువంటి జనసేన కార్యకర్తలు, లేకపోతే వాళ్ళని ఏమంటారు, ఆడవాళ్ళని ఏదో అంటారు, వాళ్ళు వీర మహిళలు. మరి వీర మహిళలు, ఒక మహిళ 14 సంవత్సరాల పాప చనిపోతే మీ నాయకుడు గాడిదలు కాస్తున్నాడా ఏంటమ్మా? రోజుకొక రంగు చొక్కా వేసుకొని దేశం మొత్తం, దేవాలయాల చుట్టూ మొత్తం, రాష్ట్రాలు మొత్తం, నీకు కర్ణాటక వెళ్తారు, కేరళ వెళ్తారు, కాశ్మీర్ వెళ్తారు, ముంబై వెళ్తారు, రాజకీయ ప్రయోజనాలతో రాజకీయ ప్రసంగాలు చేస్తారు. కానీ అరే పక్కనే ఉన్న కర్నూలులో ఒక పాప చనిపోతే ఆ పాప మరణాన్ని నువ్వు తీసుకొని రాజకీయంగా ఎదిగి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయిపోయిన మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మీరేం పెద్ద 100 కేజీల బరువు మోయవసరంలా. అరే ఈ కేసు ఏంటి, ఈ కేసు పరిస్థితి ఏంటి, వెళ్ళిపోయి ఆ పాపను తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి కూర్చో, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చో.